తనను తాను పొగుడుకుంటారు. ఉమ్, కానీ స్వయంగా చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గురించి ఎంతగా పొగడటం ఉమ్, ఫస్ట్ టైం yeah, మనస్ఫూర్తిగా అన్నారు. అది మనస్ఫూర్తిగా చెప్పారా లేదా పక్కన పెడదాం, బట్ అవును, పాయింట్స్ చెప్పారు ఆయన. అవును, ఆ అవును, పాయింట్స్ క్యాచీ పాయింట్స్. ఉమ్, అంటే ఓవరాల్గా చూస్తే నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెయ్యగలిగినంత చేస్తున్నాడు. ఒకటే ఏంటంటే గత 10 ఏళ్ల నుండి జరిగిన విష ప్రచారం ద్వారా చేసినవి చెయ్యనట్టు, చెయ్యనివి చేసినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు మన కళ్ళెదురుగుండా కనబడ్డది ఏంటి? కనకదుర్గ ఫ్లైఓవర్ కనబడిందా? బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కనబడిందా? ఆ తర్వాత మచిలీపట్నం హైవే కనబడిందా? మన ప్రాంతాల్లో వచ్చిన హైవేలన్నీ ఏంటండి? మన ప్రాంతాల్లో వచ్చిన సిమెంట్ రోడ్లన్నీ ఏంటండి? కొన్ని ఆర్ఎన్బి రోడ్లు కూడా హైవేల కింద కన్వర్ట్ అయినాయా? ఇవన్నీ ఏంటి? అవును, నరేంద్ర మోడీ వల్లనే కదా సాధ్యమైంది. అట్లాగే ఇంటింటికి నీళ్లు అనేటటువంటిది అతనిదే కదా. మరుగుదొడ్లు అతను వచ్చాక కట్టించినయే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఇన్ని రకాలైనటువంటి ఘనతల్ని ఇంతవరకు మనది ఏమీ లేదు, మనం పనికిరాని వాళ్ళం, పరిపాలన వాళ్ళం, లేకపోతే మనదంతా అసమర్థత రాష్ట్రం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నది కాస్త సంతోషం. ఉమ్, ఉమ్, అవును. ఒక రకంగా అంటే ఇన్ని రావడానికి కారణం, లేదంటే చంద్రబాబు గారు అంతగా మోడీని పొగడ్డానికి కారణం కూటమిలో ఉండడం వల్ల